ఒకరోజు నేను షూటింగ్లో బాగా అలసిపోయి ఇంటికి వచ్చే టైంకి మా నాన్న టీవీ చూస్తున్నాడు. నన్ను కూర్చోబెట్టే రై నీకు సునిశ్చిత్ అనే హీరో తెలుసా అన్నాడు. సునిశ్చిత్ తెలియదు అన్న. కొన్ని శ్రీరెడ్డి హీరోయిన్గా చేసిన సినిమాలు తెలుసా అని అడిగాడు. తెలీదు అన్న. అట్లీస్ట్ నట్టి కుమార్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు తెలుసా? తెలియదు అన్న. ఇంకా స్టార్ట్ చేశాడండి. చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తే స్కూల్లో ఏం జరుగుతుందని తెలియదు అన్నాం, కాలేజీలో ఏం జరుగుతుందని తెలియదు అన్నాం. ఏదో పీకుదామని పోయావుగా ఇండస్ట్రీకి, మీ ఇండస్ట్రీ ఉండే ఫేమస్ పీపుల్ కూడా నీకు తెలీదా అని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు అనవసరమైన ఐడియాలజీస్ అన్ని ఆపాదించుకొని తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలోనే వాటికి బోల్డని కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఒకడు కమ్యూనిస్ట్ అంటాడు, వాడేమో ఐఫోన్ వాడుతూ స్కోడా కార్లో తిరుగుతూ ఉంటాడు. ఇంకోడేమో సైంటిస్ట్ అంటాడు, ఆడు పొద్దున్నే గుడికి వెళ్ళి పొరుడు దండాలు పెడతా ఉంటాడు. ఇలాగే మొన్న ఒక అమ్మాయి తగిలింది నాకు. నేను ఫెమినిస్ట్ అండి అంది. వెరీ గుడ్ అండి, నేను కూడా ఫెమినిస్ట్ అని కూర్చొని కాఫీ తాగుతున్నాను. అసలు ఈ సమాజం ప్రాస్టిట్యూట్స్ని, సెక్స్ వర్కర్స్ని ఎందుకంత నీచంగా చూస్తుంది? వాళ్ళ పొట్టగుట్టు కోసం వాళ్ళు ఏదో చేసుకొని బతుకుతున్నారు. నాకు సెక్స్ వర్కర్స్ అంటే చాలా గౌరవం తెలుసా అంది. ఎస్ నాకు చాలా గౌరవం వాళ్ళంటే. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వీక్ మా రూమ్కి ఒక సెక్స్ వర్కర్ని పిలిచి తగిన పారితోషికం ఇచ్చి గౌరవించుకుంటా అన్నా. నీలాంటి వాళ్ళ వల్ల సమాజం పాడైపోతుందని వెళ్ళిపోయింది.